నమస్తే టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వేమూరు నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించిన నక్క ఆనందబాబు అకాల వర్షాలు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు. వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మాట్లాడుతూ పంట నష్టంలో అంచనా వేసి ప్రభుత్వంకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్యపడవద్దు, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని తెలియజేశారు. గతంలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అటువైపు కూడా చూడని వైసీపీ ప్రజా ప్రతినిధులు. గతంలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ రోజు రైతులకు శాపంగా మారింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం రోజుల్లో ప్రజల్లో ఉంటూ ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నాం. దారులు లేని పొలాలు సైతం బైక్ పై వెళ్లి పంట పొలాలను పరిశీలించారు. గతంలో ఇలాంటి వర్ష బీభత్సం ఎప్పుడూ చూడలేదు. డ్రైన్ లోంచి నీళ్లు బయటకు పోవటం లేదు. రోజు వర్షం పడుతూ ఉండడంతో ఇంకా నీటి మట్టం పొలాల్లో పెరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం డ్రైన్లు క్లీన్ చేయకపోవడంతో ఈ రోజు పంట పొలాలు నీట మునిగాయి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని నాశనం చేస్తాయి. నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు. వారందరికీ అండగా ఉంటారన్నారు. నష్టపోయిన రైతులకి చివరికి పంట పొలం వరకు ఏ రైతుకి అన్యాయం జరగకుండా పంట అంచనా వేయాలని అధికారులు సూచించారు. ఏ రైతుకైనా అన్యాయం జరిగితే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. అదే ఇది అదే ఇది ఇదే అది అదే చెప్తుంది అంతా అదే అంటే అదే మరి మొత్తం ఇదంతా ఇప్పుడు కొద్దిగా పెరిగితే నీళ్ళు కలెక్టర్ ఉంది నేను రావాలి. కోసలు తెగిపోయి వచ్చేస్తుంది. కోసలు తెగిపోయి వచ్చేస్తుంది. జమనదిలో కాస్త తెప్పించుకోవాలా మరీ తక్కువ మరి పెంచితే అది ఇది అంటారు. ఫోన్ తీయట్లేదు. మీరు ఎన్యూమరేషన్ కరెక్ట్గా చేపించండి. 50% కాదు, ఇది మొత్తం పోయినట్టు కనపడుతుంది చూస్తుంటే. అది ఏముంది అసలు ఇక్కడ? పాంచాలవరమే కాదు, నేను గోవాడ ఇవన్నీ చూస్తూ వచ్చాను. తురిమెళ్ళ, గోవాడ, ఇంటూరు మొత్తం చూస్తూనే వచ్చాను నేను. మోపర్రు మొత్తం మీ మండలంలో అసలు ఏం మిగిలింది మరి నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా మొత్తం చెరువులు, చేపల చెరువులు ఉంటాయి, ఎన్ని కొల్లేరు లాగా. ఏముంది మొత్తం కరెక్ట్గా చేయించండి. ఎన్యూమరేషన్ కూడా మీరు ఎక్స్ట్రా కూడా తెప్పించండి. వరద లేని కాడ నుంచి తెప్పిస్తారా ఎట్లా? ఇక్కడ ఉన్నాడు మన ఉంటాడు కానీ అతను తోడు కూడా పెట్టాలి రిజిస్టర్ చేయడానికి. సరైన అడంగులో ఈ క్రాప్ లేదా పాస్బుక్ ఏదున్నా కూడా మొత్తం రాయను. మొత్తం ఎంత ఉంది, అసలు ఎంత ఉందో కూడా చెప్పలేదు. 600 ఎకరమైంది. మీరేమేం చెప్పారు? క్రాప్ అయింది చెప్తున్నాను. 2200 అండి. సేవల ల్యాండ్ కూడా గంగోలు చేస్తామండి. గంగోలు నీళ్ళతో పులి కానాలకి 3 కానాలు పెట్టారు. 3 షట్టర్స్ తీసారు. 6 షట్టర్స్ తీసారు. 3 షట్టర్స్ ఏమన్నా సగమే తీశారు. ఆ తర్వాత గంగోలు కింద 2 బ్రిడ్జిలు ఉండేవి. పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి. కొత్త బ్రిడ్జి ముందేమన్నా కొంచెం బాగా ఆకిచ్చి జాతం జామ్ అయిపోయింది. నీళ్ళు ఇక్కడ బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఆల్మోస్ట్ 2 అడుగులు. ఇక్కడ నుంచి సీనియర్ ఎవరు ఉన్నారు? కథపూడి గంగోలు రాజోల దగ్గర కొండమంట. కొండ దగ్గర షట్టర్స్ రైతులకి సాగుకి ప్రస్తుతం ఫోటో కదా వీడియో తీసి రాజోల దగ్గర
షట్టర్స్ ఉన్నాయి. ఆ షట్టర్కి ఏం చేశారు మన చూస్తాడు ఉంటారు ఆలపాడి మొత్తం వచ్చి ఇటు పడ్డాడు 70-80 మాకు తెలిసిన తర్వాత ఇంతవరకు లేదన్న కొంచెం 5-6 రోజులు గుర్తుందా? అవును లేదు మళ్ళీ మొదలు పెట్టామా చూడండి విపరీతంగా ఉంది. అది ఇంకా పెరుగుతుంది ఇక్కడ నీకు ఆ ఫ్లో కానీ ఆ స్టాగ్నేటెడ్ వాటర్ ఇస్తుంది రోజు డ్రైన్స్ నిర్లక్ష్యం వదిలేయటం కారణం, ఎందుకంటే డ్రైన్స్ ఎక్కడ పొంగుతున్నాయి, ఎదురు దంతున్నాయి, అదే కదా కాస్తారా. లేదు వాళ్ళు నాకు సూపర్వైజ్ చేసి మీరు ఫీల్డ్కి వచ్చి కాదు మీరు వచ్చి చూడండి. మన మీరు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి నిన్నటిదాకా మా నియోజకవర్గంలో వరద బీభత్సానికి గురైనటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు ఇవన్నీ చూసాం. ఈరోజు చుండూరు, అమర్తూరు, వేమూరు మండలాల్లో దెబ్బతిన్నటువంటి వరి పైర్లు వస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వారి జీవితంలో చవి చూడనటువంటి ఈ కెలామిటీ, ఈ బీభత్సం అనేది ఇప్పుడు చూస్తూ ఉన్నారు. వర్ష బీభత్సం అనేది. ఈ వర్షం వల్ల ఎక్కడికెక్కడ గండ్లు తెగిపోయి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయి కాలువలు 5 ఏళ్ళు శుభ్రం చేయకుండా వదిలేసిన ఫలితమే ఈ రోజున ఇంత నష్టం జరగడానికి కారణం అనేది ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పనికిమాలిన ప్రభుత్వం రాజ్యం వెళ్ళింది 5 ఏళ్ళు. దాని పర్యవసానమే ఈరోజు కనపడతా ఉంది. 5 ఏళ్ళు ఆ డ్రైన్ల వైపు చూడాల, ఇరిగేటెడ్ కెనాల్స్ వైపు ముఖం కన్నెత్తి చూడాల, పట్టించుకోవాలి అసలు రైతాంగం గురించి. దాని పర్యవసానమే ఈ విధంగా ఇవాళ స్పష్టంగా తుంగభద్ర డ్రైన్ కానీ, గంగోల్ డ్రైన్ కానీ, బిఎం డ్రైన్ కానీ, ఇవన్నీ కూడా రేపల్లె ఆర్ఎం డ్రైన్ కానీ మొత్తం కూడా కంప్లీట్గా మా ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనమై ఉంది. ఎక్కడికక్కడ గండ్లు పడిపోతూ ఉంది, గండ్లు తెగిపోయి పొలాల మీదకి ఉరుకులు ఎత్తుతూ ఉంది, ఎదురు కొడతా ఉంది. గంగోలంతుని దగ్గర ప్రధానంగా గోడవల్లి ప్రాంతంలో మొత్తం ఆ రెగ్యులేటర్ సంబంధించినటువంటి మొత్తం గేట్లన్నీ కూడా పాడైపోయి ఆ తూటికాడ మొత్తం కూడా అడ్డం పడేసి మొత్తం ఎదురు కొడతా ఉంది. వర్షం 6 రోజులు 7 రోజులు అయింది వచ్చి, ఈరోజు ఇంకా పెరుగుతూ ఉంది. ఉండే కొంది పొలాల్లో నీరు అనేది, ఆ మురుగు నీరు ఇదంతా చేరి ఇంకా పెరుగుతూ ఉంది నీటి మట్టం అనేది. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి బీభత్సం ఎప్పుడూ చూడలేదు. దీని నుంచి ఆదుకోవడానికి చాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి ఆదేశాలు ఇచ్చారు. మేమంతా కూడా ఫీల్డ్లోకి వెళ్ళి మరి వీళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తా ఉన్నాం. అధికార యంత్రాంగం కూడా మొత్తం కూడా ఎన్యూమరేషన్ టీములు ఏర్పాటు చేసి ఏ రైతు కూడా నష్టపోకూడదు, 1 ఎకరం కూడా నష్టపోవడానికి వీల్లేదు. దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారులు కూడా అందరూ చిత్తశుద్ధి చూపించాలి. ఇక్కడ పనిచేసే విధానంలో ఇప్పుడు దాకా 5 ఏళ్ళు పనికిమాలిన ప్రభుత్వంలో పనికిమాలిన పనులు మీరు చేశారు, ఇప్పుడన్నా మానుకోండి. ఇవాళ చిత్తశుద్ధి చూపించి ప్రజలు, రైతులు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఉపశమనం కలిగించే, పూర్తి స్థాయిలో వాళ్ళకి మనం మేలు చేయలేం కానీ ఉపశమనం కలిగించే మార్గాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దానికి మీరందరూ కూడా దానికి సంబంధించి ఇలా కష్టపడి పనిచేసి రైతుల్ని గట్టెక్కించడంలో అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా